నమస్కారం అండి. ఇవాళ మనం మనీ గురించి చెప్పుకుందాము. మనము డబ్బులు ఇచ్చేటప్పుడు చూడండి, డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరికన్నా డబ్బులు ఇచ్చినా, అప్పు ఇచ్చినా, ఏదన్నా కొన్నా, మన షాపింగ్ మాల్లో కొన్నా, డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టినా మనం ఇచ్చేటప్పుడు, అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా ఇస్తాము, ఈ విధంగా ఇట్లా ఇస్తాము, మన ఎట్లా మన చేతికి వచ్చినట్టు ఇట్లా ఇచ్చేస్తామండి. ఇట్లా ఎట్లా పడితే అట్లా డబ్బు అసలు ఇవ్వకూడదండి. డబ్బుని ఈ విధంగా ఇవ్వాలండి. ఇచ్చేటప్పుడు ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు చూడండి, నోట్ ఇట్లా ఉంది కదండి, ఈ కొన చూడండి, ఈ కొన రెండు ఇట్లా కలిపేసి ఈ ఈ ఫోల్డింగ్ ఈ రెండు కొన కలిపేసి ఇవి మన వైపు పెట్టుకోవాలండి. ఇట్లా మన వైపు పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇవ్వాలండి. ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఇట్లా ఇవ్వాలండి. ఈ రెండు భాగాలు మన వైపు ఉండాలండి. ఇది చూడండి, ఇది ఇట్లా ఇట్లా మడిచి ఇది మన వైపు పెట్టుకోవాలండి. ఇట్లా ఇవ్వాలండి. ఇట్లా మడిచినా కానీ ఇది మన వైపు ఉండే ఇచ్చుకోవాలండి. ఇట్లా చూడండి, ఇంకోసారి చూపిస్తున్నానండి. ఈ రెండు పార్ట్లు అండి, ఈ రెండు కొనలు కలిపేసి ఇది మన వైపు పెట్టుకొని ఇలా ఇవ్వాలండి. ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఎప్పుడన్నా ఇదే మాదిరిగా ఇస్తూ ఉండాలండి. డబ్బు ఇచ్చేటప్పుడు చిన్న చిన్న మొత్తాలలో కాకపోయినా మనము ఎక్కువ అమౌంట్ ఇచ్చేటప్పుడు మనసులో అనుకోవాలండి, 708 ఎక్కువ సంఖ్యలో తిరిగి నా దగ్గరికి రావాలని చెప్పి అవసరానికి ఖర్చు పెడుతున్నా అట్లా అనుకొని ఇస్తూ ఉండాలండి. పెద్ద అమౌంట్లు ఇచ్చేటప్పుడైనా కానీ అలా ఇస్తుంటే ఇన్కమ్ మనకు బాగా పెరుగుద్దండి. శుక్రుడు 7, 8, 15 కదండి. 15 అంటే శుక్రుని సంఖ్య అండి. శుక్రుడు లగ్జరీకి సంకేతం అండి. మనం ఈ విధంగా చేస్తుంటే ఇన్కమ్ బాగా పెరుగుద్దండి. ఇట్లా చక్కగా మీరు కూడా ఈ విధంగా చేస్తూ ఉండండి. ఇట్లా చేస్తుంటే మీకే తెలుస్తుంది. కొన్ని రోజులు ఇట్లా కంటిన్యూగా చేస్తుంటే మీకే అర్థమవుతుందండి. ఇలా డబ్బులు ఇవ్వడం బిగించేయండి. మీకు మంచి మార్పు, ధనాదాయం బాగా పెరుగుద్దండి. ఇలా చేసి సంతోషంగా ధనం బాగా సంపాదించుకొని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నానండి. ఇంకోసారి కూడా చూపిస్తున్నానండి. చూడండి, ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి రెండు ఇలా మన వైపు పెట్టుకొని ఇట్లా ఇవ్వాలండి. ఎంత పెద్ద మొత్తం అయినా కానీ, ₹2 ఇచ్చినా, ఎంత పెద్ద మొత్తం వేలల్లో అయినా కానీ, లక్షల్లో అయినా ఇదే మాదిరిగా ఇచ్చుకోవాలండి. ఈ విధంగా చేస్తూ ధనాదాయం పొందుతారని ఆశిస్తున్నానండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.